లైఫ్లో పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ఏం వద్దులే కానీ ఇట్లా చిన్న చిన్న హెల్ప్ చేసే హ్యాండ్స్ ఉంటే చాలు. కిచెన్లో బిజీగా ఉంటే సైలెంట్గా వచ్చి హెల్ప్ చేయడం, వితౌట్ ఆస్కింగ్, వితౌట్ షోయింగ్ ఆఫ్, నేనున్నా అని చెప్పకుండానే చూపించడం. ఈ హెల్పింగ్ హ్యాండ్స్లో లవ్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. పని చిన్నదే, మీనింగ్ చాలా పెద్దది. ఇది పర్ఫెక్ట్ మూమెంట్ అయితే కాదు, రియల్ మూమెంట్స్. ఇట్లా కలిసి చేసుకునే చిన్న చిన్న పనులు మెమరీస్గా మిగిలిపోతాయి. ఎండ్ ఆఫ్ ద డే హెల్ప్ చేసే హ్యాండ్సే స్ట్రాంగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటాయి. కొన్ని ఇయర్స్ నుంచి మోస్ట్లీ నేను ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తున్నా. బయట ఫుడ్ ఆల్మోస్ట్ స్టాప్ చేసిన. ఫస్ట్లో కొంచెం బోరింగ్గా కష్టంగా అనిపించింది, కానీ ఇప్పుడు అదే మా లైఫ్ స్టైల్ అయిపోయింది. ఇంట్లో చేసిన ఫుడ్లో మనకు తెలుస్తుంది ఏం వేస్తున్నామో, ఆయిల్ ఎంత ఉంది, సాల్ట్ ఎంత వేస్తున్నాం, ఫ్రెష్గా ఉందా లేదా. స్లోగా మన బాడీ కూడా చేంజ్ అవుతుంది, లైట్గా ఫీల్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది, ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం తగ్గిపోతుంది. పిల్లల హెల్త్ కోసం, మన హెల్త్ కోసం ఈ చిన్న చిన్న డెసిషన్స్ వల్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అవుట్ సైడ్ ఫుడ్ అకేషనల్గా ఓకే, కానీ డైలీగా మన ఇంట్లో ఫుడ్డే బెస్ట్. రోజంతా ఎంత బిజీగా గడవని, కానీ ఇట్లా డిన్నర్ చేసే టైం మాత్రం చాలా స్పెషల్. నేను, నా హస్బెండ్, ఈరోజు నా పెద్ద పాప, ముగ్గురం కలిసి సింపుల్గా టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాం. ఫుడ్ టేస్ట్ కన్నా ఈ మూమెంట్స్ టేస్ట్ ఇంకా బెటర్ అనిపిస్తుంది. పాప చెప్పే కన్వర్జేషన్, కాలేజ్ డిస్కషన్స్, ఇంకా చిన్న చిన్న కన్వర్జేషన్స్ అన్నీ ఈ టేబుల్ దగ్గరనే అయిపోతాయి. ఈ చిన్న టైంలోనే ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. పర్ఫెక్ట్ లైఫ్ అంటే పెద్ద పెద్ద థింగ్స్ కాదు, ఇలా కలిసి కూర్చొని ఒక ప్లేట్ షేర్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఈ మెమరీస్ మనకి ఫర్ ఎవర్ ఉండిపోతాయి. ఇది నా చిన్న సింపుల్ ఈవినింగ్ రొటీన్. మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మీ రొటీన్ ఎలా ఉంటుందో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.